క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి హీరోయిన్గా ఎదిగిన ధన్య బాలకృష్ణ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుతో నటించిన తన అనుభవాలను పంచుకుంది. తెలుగు రాకపోవడం వల్ల ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, మహేష్ బాబు ప్రోత్సాహం గురించి ఆమె వివరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా కీలక పాత్రలు చేస్తూ దూసుకెళ్తుంది ధన్య బాలకృష్ణ. ధన్య నటించిన ది 100 సినిమా జులై 11న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధన్య మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ధన్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుకి ప్రపోజ్ చేసే సీన్లో నటించింది. ది ట్యాగ్ వివాదంపై విజయ్ దేవరకొండ తీసేయమని చెప్పాను. ఎవ్వర్నీ అనలేదు, నా మీదే విమర్శలు. ధన్య మహేష్ గురించి, ఆ సీన్ గురించి మాట్లాడుతూ, ఆ సినిమా సమయానికి నాకు తెలుగు రాదు. చెన్నై నుంచి వచ్చాను. ఫస్ట్ సీనే ప్రపోజల్ సీన్. మహేష్ గారి కళ్ళు చూసి చెప్పాలి అన్నారు. నాకు భయం వేసింది. పెద్ద స్టార్స్ మనం టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఏమనుకుంటారో, చిరాకు పడతారో అని భయం. అప్పటికి 2 టేకులు తీసుకున్నాను. నేను వెంటనే మహేష్ గారికి సారీ చెప్పాను. ఆయన పర్లేదు, టైం తీసుకో, డైలాగ్స్ నేర్చుకొని చెప్పు, నో ప్రాబ్లం కూల్ అన్నారు. అలాంటి సమయంలో ఎదుటివాళ్లు మన వల్ల ఇబ్బంది పడితే అస్సలు చేయలేము. కానీ ఆయన కూల్గా మాట్లాడటంతో నేను కూల్ అయి డైలాగ్స్ చెప్పాను. నేను టేక్స్ తీసుకున్నా ఆయన కూల్గానే ఉన్నారు అని తెలిపింది. ఆ వార్తలను ఖండించిన హరిహర వీరమల్లు మూవీ యూనిట్, ఇది ఎవరి జీవిత కథ కాదు. మొత్తం మీద ధన్య బాలకృష్ణ తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోని సహనం మరియు సహకారాన్ని చూపించింది. ది 100 సినిమా విజయం కోసం ఆమెకు శుభాకాంక్షలు.